హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రమ్య కిరణ్ ఇద్దరూ కలిసి మీనన్ మనుషుల నుండి సిరి ఫ్రెండ్ని ర్యాండీ భార్యని కాపాడి అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు. సిరికి ఎదురుగా జేడీ వచ్చి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుండగా బాగున్నాను అని సమాధానం చెప్తూ ఉంటుంది. సిరి ఇక ర్యాండీ సార్ ఓకేనా అని జేడి రమ్యని అడుగుతుండగా ఓకే మేడం అని ఆన్సర్ ఇవ్వగానే జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని అంటూ ఇక జేడి తన ఆపరేషన్కి సిద్ధమైనట్టు మీనన్ మనుషులని వేటాడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక రమ్య కిరణ్ ఇద్దరు కలిసి ర్యాండీ సిరిలని బయటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళ నుండి సిరి ర్యాండీ ఇద్దరు సేఫ్గా బయటపడ్డారని తెలుసుకున్న జేడి తన రివాల్వర్తో వేటని మొదలు పెడుతుంది. కనిపించిన వాళ్ళనల్లా తన చేతిలో ఉన్న రివాల్వర్తో షూట్ చేస్తూ అక్కడికక్కడే పిట్టల్లాగా కాల్చి పడేస్తూ ఉంటుంది జేడి. ఇక కేడీ కూడా ఏం తక్కువ తినను అన్నట్టు వాళ్ళందరినీ చితక బాధేస్తూ ఉంటాడు. ఇక జేడి అక్కడున్న ఒక అనుచరుని పట్టుకొని మీనన్ ఎక్కడా అని అడుగుతుండగా నాకు తెలీదు అని అతడు ఆన్సర్ ఇవ్వగానే బుల్లెట్లో షూట్ చేసి చంపేస్తుంది జేడి. ఇక ఆ తర్వాత మీనాన్ అని అరుస్తూ తన రివాల్వర్ని పట్టుకొని ఒక రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది జేడి. ఆ డోర్ పక్కనే ఉన్న మీనన్ లోపలికి ఎంటర్ అవుతున్న జేడీని చూసి కర్రతో ఆ రివాల్వర్ పై కొట్టగానే రివాల్వర్ వెళ్ళి పక్కన పడుతుంది. ఇక జేడి మీనన్ ఇద్దరు ఎదురు పడతారు. నాకు తెలుసు జేడి, వాళ్ళని కాపాడడానికి నువ్వు వస్తావని తెలుసు, కానీ ఇంత తొందరగా వస్తావని నేను అనుకోలేదు. నువ్వు అనుకున్నది ఏది నేను కానివ్వను. నువ్వు వాళ్ళ కోసమే వచ్చావు కదా, వాళ్ళని చంపి తీరతా అని అంటూ అయినా భలే దొరికావు జడి, నేను నీ కోసం వెతుకుతుంటే నన్ను వెతుక్కుంటేనే వచ్చావు కదా, ఈరోజు నిన్ను ప్రాణాలతో బయటికి వెళ్ళనివ్వను జేడి అని అంటూ మీనన్ జేడీని రెచ్చగొడుతూ ఉండగా జేడి మీనన్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక మీనన్ తప్పించుకుంటూ జేడీ చేయిని పట్టుకొని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. దాంతో జేడీ వెళ్ళి ఒక చైర్లో పడుతుంది. మళ్ళీ ఫోర్స్గా వెళ్ళి మీనన్ని దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఇక మీనన్ జేడీ దెబ్బలని తట్టుకోలేక జేడీ జుట్టుని పట్టుకొని తన ఫేస్కున్న మాస్క్ని గట్టిగా లాగేస్తాడు. దాంతో ఫోర్స్గా వెళ్ళి మీనన్కి తన ఫేస్ కనిపించకుండా అలాగే నిలబడిపోతుంది జేడీ. ఇక మీనన్ సంతోషంగా పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటాడు. నెలరాజ నీ రూపు తెలిసిందిలే అని పిచ్చి పిచ్చిగా గంతులేస్తూ ఉంటాడు మీనన్. అప్పుడే అటువైపుగా వెళ్తున్న సిరి రమ్యతో ఒక్క నిమిషం ఆగండి అని అంటూ మాస్క్ లేని జగదాత్రి ఫేస్ని చూసేస్తుంది సిరి. దాంతో షాకింగ్గా అక్క నువ్వా అని షాకింగ్గా అడిగేస్తుంది. దాంతో టెన్షన్ పడుతూ ఉంటుంది జేడి. ఇక మీనన్ కూడా షాక్లోనే ఉండిపోతాడు. జేడి మీనన్ ఇద్దరు షాక్లో ఉండగా జగదాత్రిని అక్కడ చూసిన శ్రీ కూడా షాక్ అవుతుంది. ముగ్గురు ఒక్క నిమిషం అలాగా బిగుసుకుపోతారు. ఆ తర్వాత మీనన్ తన పక్కనున్న దేవాని పిలిచి ఆ అమ్మాయిని తీసుకురండ్రా అని అరుస్తూ ఉండగా ఇక రమ్యని కొట్టేసి దేవ సిరిని తీసుకొని వచ్చి మీనన్ దగ్గర పట్టుకొని తన తలకి గన్ గురి పెడతాడు దేవ. ఇక మీనన్ పాట పాడుతూ గెంతులేస్తూ ఇలా అంటుంటాడు, జేడి నువ్వు నా తమ్ముణ్ణి చంపావు కదా, ఈరోజు నేనేం చేస్తానో చూడు, నాకు ఏ గతి పట్టించావో నీకు కూడా అదే గతి పట్టిస్తా అని అంటూ ఉంటాడు మీనన్. ఇక టెన్షన్ పడుతూ జేడి ఏం చేయాలో ఆలోచించుకునే లోపే దైవానుగ్రహం జేడికి ఉన్నట్టు అక్కడే ఉన్న శివలింగం పక్కనున్న ఒక కాషాయం జెండా వచ్చి ఆ విండోలో నుండి జేడి ముందు పడుతుంది. ఇక దైవానుగ్రహం తనకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ జెండాని తన ఫేస్కి కట్టుకొని మీనన్ వైపు తిరుగుతుంది జేడి. నాకు తెలుసు జేడి నీకు అన్నీ ఇలా కలిసి వస్తాయని, కానీ నేను నిన్ను వదలను కదా అని మీనన్ అంటూ ఈరోజు నిన్నేం చేస్తానో చూడు అని అంటూ ఉండగా తనను వదిలే అని అంటూ ఉంటుంది జేడి భయంగానే. అమ్మా, జేడి గొంతులో భయమా? వేటాడే పులి కళ్ళలో కూడా భయం ఇప్పుడే కనబడుతుంది.
ఎంత పొగరు నీకు, నీ కళ్ళలో ఇప్పుడు భయం నాకు కనబడుతుంది, నిన్న అంత ఈజీగా వదిలిపెడతానా అని మీనన్ అంటూ ఉంటాడు. అయినా నిన్ను ఇంత ఈజీగా చంపేస్తే నాకేం కిక్కుంటుంది, నిన్ను పరిగెత్తించి చంపాలి జడి. నీ పొగరు, నీ యాటిట్యూడ్, నీ గర్వం, నీ సిన్సియారిటీ అన్నీ నా కాళ్ళ కింద నలిగిపోవాలి. ఆ తర్వాతే నీ కళ్ళలో భయం చావుని చూసి నేను నిన్ను చంపాలి జేడి అని అంటూ ఉండగా ఇక అక్కడే శివాలయం దగ్గరున్న కేదార్ విండోల నుండి జేడీని, మీనన్ని, సిరిని, దేవాన్ని చూసి అక్కడే ఉన్న త్రిశూలాన్ని విసిరేస్తూ జేడి అని అరుస్తాడు. ఇక తన వైపు వస్తున్న త్రిశూలాన్ని పట్టుకొని జేడి అమ్మవారులా మీనన్ పైన విరుచుకుపడి తన షూపై గట్టిగా పొడిచేస్తుంది. దాంతో మీనన్ కాలు నుండి రక్తం ఏర్లై పారుతూ ఉంటుంది. తన షూకి రంధ్రం పడి తన వేలు చితికిపోయి కిందికి దిగిపోతుంది శూలం. ఇక దాంతో బాధ తట్టుకోలేక మీనన్ దేవా అని అరుస్తుండడంతో సిరిని వదిలిపెట్టి దేవ మీనన్ దగ్గరికి వెళ్ళి ఆ శూలాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మీనన్ కాలుని తీసేసరికి షూకి పొక్క పడిపోతుంది. ఇక జేడి అదే అదునుగా రమ్యని సిరిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సిరికి తగిలిన దెబ్బకి ఒక కట్టుకట్టి అక్కడ బెంచి పైన కూర్చోబెట్టి కేడి వాటర్ ఇస్తూ ఇక్కడ జరిగింది ఎవరికి ఇంట్లో చెప్పకు, ఇక్కడిది ఇక్కడే వదిలే, ఇక్కడ జరిగింది చెప్తే ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు అని అంటూ ఉంటాడు కేడి సిరిని. ఇక జగదాత్రి మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇక వెళ్దాం పదా అని జగదాత్రి సిరిని అంటూ ఉండగా అక్క నేను చెప్పాలి వినాలి అని అంటూ ఉంటుంది సిరి. ఇక చెప్పేది లేదు వినేది లేదు, ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపో, ఇంట్లో వాళ్ళకి చెప్పకు, అదే నీకు సేఫ్ అని అంటూ వెళ్దాం పదా అని అంటుండగా లేదక్క నేను తెలుసుకోవాల్సింది తెలుసుకునే వరకు ఇక నుండి రాను అని అనేస్తుంది సిరి మొండిగా. ఇక జేడి నిజాన్ని నేను బయట పెట్టలేను, జగదాత్రిగా జేడీ నిజం బయటపెట్టే అధికారం నాకు లేదు అని జగదాత్రి అనగానే జేడీ జగదాత్రి ఒక్కరే అయినప్పుడు నిజం బయట పెడితే ఏంటక్కా అని సిరి అడుగుతుంటుంది. అయినా జగదాత్రి కరగదు. దాంతో సిరి తన తలపై జగదాత్రి చేయిని వేసుకొని నా మీద ఒట్టే అక్క నువ్వు నిజం చెప్పకుంటే అని అనగానే జగదాత్రి మనసు కరుగుతుంది. అక్క చెప్పక్క జేడీ జగదాత్రి ఒక్కరేనా అని అడగగానే అవును అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. ఎందుకక్క నువ్వు ఇలా ఎందుకు చేసావక్క, అసలు ఇంట్లో చిన్న ఎలుకకి భయపడే మా జగదాత్రి అక్క జేడియా బుల్లెట్ల వర్షానికి కూడా భయపడకుండా తన డ్యూటీని చేసి శత్రువుల్లా సింహ స్వప్నమైన జేడి ఆ ఎలుకకు భయపడే జగదాత్రి అక్క ఒక్కరేనా, నేను ఎలా నమ్మగలనక్క, మా అమ్మ మాటలకే దడుచుకొని పారిపోయే మా జగదాత్రి అక్క జేడియా ఏందక్క ఇది, అసలు ఇలా ఎలా మారావక్క అని సిరి నిలదీస్తూ ఉండగా అమ్మ కోసం అని అనేస్తుంది జగదాత్రి. ఇక అమ్మ నేరస్తులు కాదు, లంచగొండి అంతకన్నా కాదు, అమ్మని ఏ పాపం చేయలేదు, మామయ్యని చంపింది కూడా అమ్మ కాదు, అవన్నీ ఆ మీనం చేశాడు, అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి నేను ఇలా మారక తప్పలేదు అని జగదాత్రి అనేస్తుంది. ఇక కేడీ కూడా టీచర్ ట్రైనింగ్ అని చెప్పి పోలీస్ ట్రైనింగ్కి వచ్చినప్పటి నుండి అసలు జగదాత్రి సరిగ్గా పడుకున్నది కూడా లేదు అని అనేస్తాడు కేడీ. ఇక అక్క మీరిద్దరు పోలీస్ ఆఫీసర్సా అని అడిగేస్తుంది సిరి. అవును అని అంటుంది జగదాత్రి. అక్క ఆ మీనన్ చాలా దుర్మార్గుడు, వాడికి ఎదురు వెళ్ళడం కరెక్ట్ కాదక్క, ఒకవేళ నీకేమైనా అయితే ఎలా అక్క అని బాధపడుతూ వాటేసుకుంటుంది సిరి జగదాత్రిని. ఇక ఆ కేడి ఈ జేడీకి నీడలా ఈ కేడీ ఉన్నప్పుడు ఇంకెందుకు భయం అని అనగానే సిరి జగదాత్రి నవ్వేస్తారు. ఇక మీనన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అసలు పెళ్లి చూపులు ఏమవనున్నాయో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.